ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నేను స్వామి శివానంద సరస్వతి వారు చెప్పినటువంటి వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని, అది ఆంగ్ల గ్రంథం. దాని నుంచి నేను తెలుగు అనువాదం అండి, నా స్వేచ్ఛానువాదంలో చెప్తున్నాను. ఇంతవరకు కూడా 9 చాప్టర్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 10వ చాప్టర్లో సబ్ హెడ్డింగ్స్ కింద సమాధి అని, మనకి పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగంలో చివరిది 8వ అయినటువంటి ఈ సమాధి గురించి స్వామి మాటల్లోనండి వారు చెప్తారు. సమాధి అనేది అనంత విశ్వాత్మకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక విద్య. ఇది ఇంద్రియాతీతమైనటువంటి చైతన్యం అని చెప్తారు. తర్వాత చెప్తున్నారు ఆయన, విజయవంతమైన తీవ్ర ధ్యానము చివరికి సమాధిగా రూపాంతరం చెందుతుంది. అది సాధకుని ఇంద్రియాతీత స్థితికి చేరుస్తుందని చెప్తున్నారు. అది సమాధి అనేది వ్యక్తిత్వాన్ని త్రుంచేది కాదు, పెంచేది. అది పరిపూర్ణ వ్యక్తిత్వం అని అంటున్నారు స్వామీజీ. పరిపూర్ణమైన చక్కటి ఆధ్యాత్మిక అనుభూతిని సమాధిగా చెప్పవచ్చు. అది బాధల నుండి స్వేచ్ఛకు మార్గము. అది పూర్ణ ఆనంద స్వరూపము అంటున్నారు. సమాధి స్థితిలో ప్రాణ సంచార కదలిక ఉండదు. శ్వాస లోనికి తీసుకోవడం కానీ విడవడం కానీ ఉండదు. ఇది అనుభవపూర్వకంగా చేసిన వాళ్ళకి తెలుస్తుందండి. సమాధి స్థితిలో ఇవి ఉండవు. అంటే పుట్టుక, మరణము, నాశనము, జబ్బులు, బాధలు, విచారము ఇవేమి కూడా, అంటే ఇంద్రియాతీత స్థితిలోకి వెళ్ళిపోతారు అన్నమాట. అది తర్వాత చెప్తున్నారు, నామరూపాలన్నీ కూడా ధ్యానంలో కనుమరుగు అవుతాయి. అప్పుడు అనంతమైన విశ్వజాగృతి జరుగుతుంది. తర్వాత ఇది మాయమవుతుంది. అప్పుడు ఆ స్థితి శూన్యస్థితి, అంటే ఏ విధమైన ఇంద్రియ స్పర్శలు కూడా ఉండవు. ఒక్కసారిగా ప్రకాశాన్ని పొందుతాడు. అదే నిర్వికల్ప సమాధి, నిర్బీజ సమాధి. నిర్వికల్ప సమాధి అనేది అతి గొప్పదైన, శాశ్వతమైన, అనంతమైనది. అది అంటే బ్రహ్మాన్ని గుర్తించడమే. నిర్వికల్ప సమాధిలో అంతర్దృష్టితో అంతా ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించడం జరుగుతుంది. అది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఆత్మవిశ్వాసంతో సంయోగం పొందడం, అంటే విశ్వాత్మతోటి ఈ జీవాత్మ జరిపేటువంటి సంయోగం, అదే నిజమైనటువంటి యోగం అంటారు. చూస్తారా, యోగ విద్య అని. ఇప్పుడు మనకి యోగ విద్య అనగానే అందరూ యోగాన్ని వెళ్ళిపోతున్నారు మ్యాట్లు పట్టుకుని. కనీసం దాంట్లో ఫండమెంటల్స్ ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలంటే ఏమిటో అది చెప్పకుండా ఏవో చేయిస్తారు ఆసనాలు. మంచిదే, ఆరోగ్యం కోసం ఆసనాలు. కానీ ఇవి కూడా కొంచెం మనిషికి చెప్తే ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఆ యోగా నేర్పేటువంటి గురువులందరూ కూడా. సమాధి స్థితిలో నువ్వు వికాసాన్ని, ప్రకాశాన్ని పొందుతావు. ఆ స్థితిలో నువ్వు జీవ చైతన్యానికి బదులు విశ్వ చైతన్యాన్ని పొందుతావు. అంటే ఆ యూనివర్సల్ సోల్ అంటారు చూసారా, సుప్రీం సోల్, దాంతో ఈ జీవాత్మ వెళ్ళి సంయోగం చెందుతుంది ఆత్మ దీంట్లో. నిర్వికల్ప సమాధిలో విషయం లేదా వస్తువు అనేది ఏది కూడా ఉండదు. అన్ని రకాల మానసిక విషయాలకు ముగింపు కలుగుతుంది. తర్వాత అంటున్నారు, అష్టాంగ యోగంలో చివరి మెట్టైనటువంటి ఈ నిర్వికల్ప సమాధిలో విశ్వం అంతా కూడా వ్యాపించిన ఆ విశ్వాత్మను యోగి గుర్తించి ఆనందం పొందగలడు. తర్వాత చెప్తున్నారు మళ్ళీ ఈయన ఏంటంటే రాజయోగం గురించి చెప్తున్నారండి. ఈయన రాజయోగం గురించి చెప్తూ, ఒక రాజయోగి కైవల్యం పొందినప్పుడు అతని గుణాలన్నీ కూడా వాటి స్వస్థానానికి చేరిపోయి ఉంటాయి, అంటే ప్రకృతిలో లీనమైపోతాయి. అప్పుడు ఆ యోగి నిర్గుణుడు అవుతాడు. భగవంతుడు కూడా నిర్గుణతత్వమే కదా, మనకు చెప్తాం కదా, అవ్యయుడు, నిర్గుణుడు అని. అదండి బుద్ధి లేక తెలివితేటలు, అహంకారము, మనసు, ఇంద్రియాలు అన్నీ కూడా మనలో ఉండే 3 గుణాల తాలూకా స్వభావం. సత్వ, రజస్, తమో గుణాలు, వాటి తాలూకా పరిణామాలే. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వాటి స్వస్థలాల్లో చేరిపోతాయి, అంటే సమాధిలోకి వెళ్ళిపోతాయి. పురుషుడు అంటే ఆత్మ గురించి చెప్తున్నారు. ఒక్కడే ద్రష్ట, అంటే దర్శించేవాడు. స్రష్ట అంటే సృష్టించేవాడు. అది ఆ శక్తి ఒక్క ఆ భగవంతుడైనటువంటి బ్రహ్మదేవునికి ఉంటుంది. అయితే ఆ స్థితికి చేరినటువంటి వాళ్ళకు ఉంటుంది. అది ద్రష్ట, స్రష్ట, సృష్టించేవాడు, దర్శించేవాడు. ఈ త్రిగుణాలు
వాటి మార్పుల వలన కలిగే అన్నీ కూడా దృశ్యాలుగా చూడబడేవి. మనకి త్రిగుణాలు కొంటే మనలో ఉన్నటువంటి సత్వ రజో స్తమో గుణాలు బట్టి మనకి అన్నీ కలుగుతూ ఉంటాయని చెప్తున్నారు ఆయన. మనిషి కైవల్యం పొందే సమయంలో చిత్తము అహంకారము, అంటే అహంకారం అంటే నేను అనేటువంటి భావన, బుద్ధి విడివడి స్వేచ్ఛను పొందుతాయి. కైవల్యం గురించి చెప్తున్నారు ఆయన. కైవల్య సమయంలో ఆత్మ తనకు తాను సత్యసిద్ధి పొంది స్వేచ్ఛగా ఉంటుంది. అంటే కర్మరహిత స్థితి అన్నమాట. మనకి ఆగామి సంచితం ప్రారంభం ఉంటాయి. ఇవి ఉన్నంతకాలం కూడా మనిషి జన్మ ఎత్తుతూనే ఉండాలి. జన్మ కర్మ అని మనకి ఇవి లేకుండా అన్నీ కూడా శూన్య స్థితిలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఏవి ఉండకూడదు. మనకి ఏది ఉన్నా పాపం కర్మ ఉన్నా పుట్టాలి, పుణ్యకర్మ ఉన్నా పుట్టాలి, ప్రారంభ రూపంలో అనుభవించాలి. అవేవి ఉండకుండా ఉండాలన్నమాట. అంటే కర్మరహిత స్థితిలోకి వెళ్ళిపోవాలన్నమాట. అది కైవల్యం అన్నమాట. అది అప్పుడు అది అంటే ఇవి కర్మరహిత స్థితి ఎప్పుడైతే పొందుతాడో ఆత్మ అది సత్యసిద్ధిని పొందుతుందని చెప్తున్నారు ఆయన. ఎప్పుడైతే ఆత్మ కైవల్యం పొందుతుందో, అంటే ఈ కర్మబంధాల నుండి విడిపడుతుందో, అప్పుడు ఈ త్రిగుణాలు వాటి మార్పులతో దానికి అవసరం ఉండదు. త్రిగుణాలతో వానికి, అంటే ఈ 3 గుణాలతో సత్వరజస్తమ గుణాలతోటి సంబంధం ఉండదు ఆత్మ కైవల్యం పొందిన తర్వాత చెప్తున్నారు ఆయన. స్వేచ్ఛ పొందిన ఆత్మకు నువ్వు నేను అనేటువంటి సంబంధం, ఈ ప్రకృతి సంబంధం ఏది కూడా ఉండదు. అది ధ్యానము సమాధి వలన కలిగే ఆనందం ముందు ఇంద్రియాల వలన కలిగే సుఖం అత్యల్పం, చాలా స్వల్పం అని చెప్తున్నారు. అంటే ధ్యానం సమాధి అంత గొప్పవి, ఈ ఇంద్రియాల వలన కలిగేటువంటి సుఖం చాలా తక్కువ అని చెప్పడం అన్నమాట స్వామివారు. అది అంచేత మనం ఏంటంటే ధ్యానం వాటిని అలవర్చుకోవాలని. సహజ సమాధి సిద్ధించిన తర్వాత కంటికి అగుపించని ఆత్మజ్ఞానమే నేను అనే భావన నిరంతరంగానూ సహజంగానూ ఉండిపోతుంది. అది సోహం అనేది ఎప్పుడు ఉండిపోతుంది అన్నమాట. అది ఇప్పుడు స్వామి నిర్వికల్ప సమాధి, నిర్బీజ సమాధి గురించి చెప్తూ, నిర్బీజ సమాధి అంటే బీజం అంటే విత్తనం కదండి, నిర్బీజం అంటే అది మొలకెత్తదు. అలాగే ఈ నిర్వికల్ప సమాధిలో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ వాళ్ళకి ఉదయించవు అన్నమాట. అక్కడ అర్థం అదండి. సరే గురించి చెబుతూ ఈ స్థితిలో సోహం అనే భావన కూడా సాధకునికి ఉండదు అని తెలియజేస్తున్నారు. ఏది ఉండదు, నేను అనేటువంటి భావన ఉండదు. అది తర్వాత చెప్తున్నారు ఆయన. విశ్వ చైతన్య స్థితి 4వది అయినటువంటి తురీయావస్థలో సాధకునికి అనుభవంలోకి వస్తుంది అంటున్నారు. మనకి జాగృతి, స్వప్న, సుషుప్తి అని ఉంటాయి 3 అవస్థలు. 4వది ఇది. జాగృతి అంటే మనం పూర్తిగా తెలివేసి ఉంటాం. తర్వాత స్వప్నావస్థ అంటే పడుకుంటాం, కానీ అక్కడ చిన్న చిన్న కలత నిద్ర, కళలో వస్తూ ఉంటాయి. సుషుప్తి అంటే గాఢ నిద్రలోకి వెళ్తాం. దీనికంటే ఉత్తమోత్తమైంది ఇంకో పైది అంటే అది సమాధిలో అది ఉంటుంది, తురీయావస్థ అంటున్నారు ఆయన. ఈ తురీయావస్థ ఏంటంటే విశ్వచైతన్య స్థితి 4వది అయినటువంటిది. అది ఈ సాధకునికి అప్పుడు అనుభవంలో వస్తుంది. ఇది నిర్వికల్ప సమాధి. సస్వరూపాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది రెండూ లేనటువంటి అద్వైత స్థితి పొంది ఆ విశ్వ ఆత్మతో అది కలుస్తుందండి. దీన్నే యోగం అంటారు అసలైంది. అంటే ఇది స్వస్వరూపం, అంటే స్వస్వరూపాన్ని గ్రహించడమే. బ్రహ్మజ్ఞానం పొందినవాడు స్వస్వరూపాన్ని గ్రహిస్తాడు, అంటే ఆత్మజ్ఞానం అన్నమాట. అది ఇక్కడ ఆయన అదే చెప్తున్నారు. నిర్వికల్ప సమాధి స్వస్వరూపాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది రెండూ లేని స్థితి అంటే అద్వైత స్థితి పొంది ఆ విశ్వాత్మతో కలిసి ఉండుట, దీన్నే యోగం అంటారు అన్నారు. ఇక్కడ తర్వాత చెప్తున్నారు ఆయన. ఇంద్రియ ద్వారాలు, బుద్ధి ద్వారాలు అన్నింటినీ కూడా మూసి సమాధి ద్వారా పొందేటువంటి నిద్రకాని నిద్ర అంటున్నారండి. అక్కడ నిద్రకాని నిద్ర అంటున్నారు ఆయన. అది సమాధానం ఎలా అంటారనమాట. అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటారు. యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఏమిటి? థింకింగ్ ఏమి, యాబ్స్ట్రాక్ట్ అంటే ఏమీ ఉండకూడదు అనమాట. అది దానిలో అలాగా ఇంద్రియ ద్వారాలన్నీ మూసేయమంటున్నారు, బుద్ధి ద్వారాలన్నీ కూడా మూసేయమంటున్నారు. అప్పుడు మనం సమాధి పొందుతాం. అదే అసలైనటువంటి నిద్రకాని నిద్ర అంటే యోగ నిద్ర అన్నమాట. అదండి. ఇక్కడితో నేను ఆపుతున్నానండి. శుభం భూయాత్.